అది ఎలా చేయగలను? మిస్ బాయ్ ఫ్రెండ్ వస్తే అంత కుదురుతుంది తెలుసా? ఆయన ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు, తొందరగానే వస్తారనుకుంటాను. మిస్ మనకి స్పెషల్ క్లాస్ ఉందని చెప్పింది, అతను వస్తేనే మనం తప్పించుకోగలం. అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, కానీ జరగాలిగా. ఇలాగే మాట్లాడి టైం వేస్ట్ చేయకండి, ఎవరైనా ఏదైనా చెయ్యండి. బుధవారం మనకి స్పెషల్ క్లాస్ ఉండదుగా. కళ్ళద్దాలు పెట్టుకొని మిస్ లోపలికి వస్తారుగా, అప్పుడు మనం తప్పించుకుందాం. ఏ మీనా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాకు ఇక్కడ ఉండడానికి చాలా బోర్గా ఉందిరా. మనం ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నాం? మనకి పంచదార పాండు ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చెయ్యి. హలో పంచదార పాండు, నీ వల్ల అవుతుందా? ఏ మిస్ వస్తున్నారు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఏ మీనా, నేను చెప్పేది విను. నా మ్యాజిక్ పవర్ ఒక గంట సేపు మాత్రమే ఉంటుంది. మిస్ బాయ్ ఫ్రెండ్ లాగే ఇప్పుడు ఎవరినో ఒకరిని కనిపెట్టాలి. ఏం చేయాలి ఇప్పుడు? మహేష్ కరెక్ట్ గానే ఉంటాడు, కానీ కళ్ళజోడు పెట్టుకుంటాడే. హే, ఏంటి విషయం? ఆహా, వీడు పనికిరాడు. మేరీ సరిపోతుందా? వీళ్ళెవరు అసలు పనికిరారు. జగదీష్ అయితే ఎలా ఉంటాడు? అతనే బాగుంటాడు. ఆకు ఒక్క సున్న వేసి కలిపితే తాంబూలా ఇచ్చి చూసుకోండి పంచదార పండు మ్యాజిక్. ఇతనేనా మిస్ బాయ్ ఫ్రెండ్? అంటే చూడడానికి బాగానే ఉన్నాడు కదా, కానీ ఎక్కడ చూసినట్టుగా ఉంది డబ్బా. ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు? నాకు ఇతన్ని చూస్తే జగదీష్ ని చూసినట్టే ఉంది. మిస్, నేను ఇంటికి వెళ్ళటం లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చాను అంతే. హే, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నన్ను పిలుచుకెళ్ళడానికి వచ్చావా? ఏంటి, మిమ్మల్ని పిలుచుకెళ్ళాలా? ఒక్క నిమిషం ఆగు, నేను క్లాస్ పూర్తి చేసుకుని వస్తాను. మంచిదైంది. హే, జగదీష్ ని ఎక్కడైనా చూసావా? వాడు మిస్ తో బయటికి వెళ్ళడం చూసాను అంతే. వాళ్ళు వెళ్ళి అరగంట సేపు అయింది. మన క్యాబిన్ కి వెళ్ళి చూద్దామా? ఆ మ్యాజిక్ ఇంకా హాఫ్ అన్ అవర్ లో పోతుంది. ఇలా చూడు పంచదార పండు, ఇప్పటికే చాలా ఐస్ క్రీమ్ తిన్నావు, ఇక మీద అడిగావంటే అంతే. ఏ తనకి ఐస్ క్రీమ్ ఏం కొని ఎక్కర్లేదు, మనమే జగదీష్ ని కనిపెడదాం రండి. ఏమిటి చిన్నపిల్లల ముక్కు తుడుచుకో. నాకు అలాంటివి అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను. అవును, నీకు జలుబు ఎక్కువగా ఉన్నందువల్ల నీ గొంతు చిన్నపిల్లలా ఉంది, కానీ అది బాగానే ఉంది. నేను ఇక బయలుదేరుతాను, ఇక్కడ చాలా చల్లగా ఉంది, నేను వెళ్తాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఎక్కడికి బయటికే తీసుకెళ్లడం లేదు. ఉండండి, కోపడకండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే అది ఆ మాత్రం భయం ఉండాలి. నా పేరెంట్స్ తో మాత్రం చెప్పకండి, ఓకే? చిన్న పిల్లడవా అమ్మా నాన్నతో చెప్పొద్దంటున్నావు? అది నేను మీతో పాటు వచ్చానని మా అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్ళు తిడతారు, అందుకే. ఇది చాలా అన్యాయం, నువ్వు ఇలా ఉంటావు నేను అసలు అనుకోలేదు. అయ్యయ్యో, ఎందుకు ఇలా ఏడుస్తారు? నువ్వేం చేసావో చూసావా? నువ్వెందుకు జగదీష్ ని సెలెక్ట్ చేసావు? యాక్చువల్ గా నువ్వే కరెక్ట్ గా ఉన్నావు, కానీ ఏం చేయను. నేను సెలెక్ట్ అయ్యి ఉంటే నేను పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చేది. ఓర్పుగా ఉండండి, ఇంకో 10 నిమిషాల్లో మారిపోతాడు. అన్ని నన్నే అడుగుతారా? మీరేమి ఆలోచించరా? దయచేసి ఏడవకండి, ఇది నేను చేసి తప్పే. ప్లీజ్ దయచేసి ఏడవకండి, నా మాట వినండి. అయితే రోజు నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. తప్పకుండా వస్తాను. ఆ తర్వాత నేను చదవాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను కదా. ఏమైంది నీకు? నేనేదో వాగేశాను. నీకేదో అయ్యింది. జగదీష్, త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మిస్ మనల్ని చూశారు. మనం దొరికిపోయాం. మీరంతా పార్క్ లో ఏం చేస్తున్నారు? ఊరికే ఇక్కడ ఆడుకుందాం అని వచ్చాం మిస్. మీరు హోంవర్క్ పూర్తి చేశారా లేదా? లేదా? అందరూ నాతో వెంటనే స్కూల్కి రండి. నా బాయ్ ఫ్రెండ్ నాతోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? ఆడుకోవాలని ఎంతగానో ఆశపడి వెళ్ళాం, కానీ అది జరగలేదు. మనకు అదృష్టమే లేదు. అసలు విషయం చెప్పండి, నాకేమైంది? నేను ఎప్పుడు ఇలా వాగనే లేదు. మిస్ తో ఏం చెప్పా? చాలా దిగులుగా ఉంది. అదంతా నాకు తెలీదు. ఆవిడ నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు.